వైసీపీలో ఉన్నదే 11 మంది ఎమ్మెల్యేలు జగన్తో కలిపి. అయితే వైసీపీ ఎమ్మెల్యేలకి కూటమి ప్రభుత్వం గేలం వేస్తోందా? ఇదే ఒక పెద్ద చర్చ అయితే నడుస్తోంది. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యేలకి ఎక్కడా గుర్తింపు లేదు. వైసీపీ ఎమ్మెల్యేలను కనీసం తమ నియోజకవర్గాల్లో, గెలిచిన నియోజకవర్గాల్లో కూడా గుర్తించట్లేదు. ఎమ్మెల్యేలు వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలకి ఈ మధ్యన చాలామందికి కొత్త వాళ్ళకి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం లేదు. అధ్యక్ష అని పిలిచే పిలుపుకి నోచుకోవట్లేదు. ఇలాంటివన్నీ ఇప్పుడు తెర మీదకు తీసుకొస్తున్నారు. పైగా వాళ్ళ మీద అనర్హత వేటు వేసేస్తారు రేపో మాపో అనేది. వాళ్ళకి కష్టపడి గెలిచింది. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంతో కొంత ఖర్చు పెట్టే గెలుస్తారు. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే, కాదనడానికి ఏమీ లేదు. అంత కష్టపడి గెలిచింది అనర్హత వేటు వేయించుకోవడానిక, ఉన్న పదవిని కోల్పోవడానిక? ఆ నియోజకవర్గ ప్రజలు 5 ఏళ్ల పాటు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చారు. 5 ఏళ్ల పాటు పాలించమని చెప్పారు. ఆ అవకాశాన్ని ఏదో రూపంలో కోల్పోవడానిక? ఇప్పుడు ఇదే ఒక చర్చ. అందుకే ఇలాంటి భయపెట్టో, ఇలాంటి క్రియేట్ చేసో ఫైనల్గా వైసీపీ ఎమ్మెల్యేలని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం కూటమిలో ఉన్న పార్టీలు మొదలెట్టాయి అనేది. అందులో టీడీపీలోకి చేరతారా, బీజేపీలోకి చేరతారా, జనసేనలోకి చేరతారా అని తెలియదు. కానీ ఆపరేషన్ అయితే మొదలవుతుంది. వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు అటు చూస్తున్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది.